ఈరోజు నాకు స్వాగతం పలికిన కూటమి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఉమ్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు రామదాస్ చౌదరి గారు, అలాగే తెలుగు యువత ప్రెసిడెంట్ మన చిన్నబాబు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన మల్లికార్జున నాయుడు గారికి, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అన్నమయ్య జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా నా యొక్క పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 42 సంవత్సరాల్లోనే 4 జిల్లాలకు ఏకైక మంత్రిగా నన్ను నియమించడం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయితే ఏ గుర్తుపైన మనం గెలిచామో ఆ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మనోభిష్టం మేరకు పనిచేయడమే నా కర్తవ్యం. ముఖ్యంగా చాలా వెనుకబడిన ప్రాంతం మన అన్నమయ్య జిల్లా. ఈ జిల్లాలోని నియోజకవర్గాలు ఎంతో వెనుకబాటులో ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి అభ్యర్థన ఒకటే, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో, అత్యధిక సభ్యులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటికే 20 మాసాలు పూర్తి చేసుకున్నాం. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కుతూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమం అంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అజెండాగా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మన బిడ్డలను చదివించుకునేదానికి తల్లిదండ్రులు ఆపసోపాలు పడతా ఉంటే, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది పేద విద్యార్థులకు ఈరోజు మనం 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత ఘన విజయానికి కారణమైన మహిళా మూర్తుల కోసం 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వమే. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీల బస్సుల్లో సుమారుగా 100 బస్సులుంటే 84 బస్సులు ప్రయాణించే విధంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని శ్రీశక్తిని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటిది. అలాంటి రాష్ట్రంలో రైతుల కోసం నేనున్నానంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా మొదటిసారి ఈరోజు రైతులందరినీ ఆదుకోవడం జరుగుతూ వచ్చింది. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా ఆ రోజుల్లో హాస్పిటళ్ళకు పోతే మందులు దొరికేటి కాదు. ఎక్కడ చూసినా కూడా యథేచ్ఛగా అక్రమాలు జరిగేటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగానికి ఒక దిక్సూచిగా మారిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమైన గర్వంగా చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూస్తున్నారని పెద్ద పెద్ద సంస్థలు చూస్తే అందరూ ఆంధ్ర రాష్ట్రం వైపే ఏదైతే క్యూ కడతా వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజు, ఆయన యొక్క బ్రాండ్ వాల్యూని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్స్ వస్తాయో ఆ రోజే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా మనం రాయలసీమలో ఉన్నాం. గత ప్రభుత్వంలో రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఏ రోజు మన తాగునీరు సాగునీరు విషయంలో ఏ రోజు పట్టించుకొని పాపాన్ని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే
జల్ జీవన్ మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ జల్ జీవన్ మిషన్లో 2100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు తంబళ్లపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరుకు నీళ్లు తెచ్చే పథకాన్ని, ఇంటింటి కుళాయి పథకాన్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 15 సంవత్సరాలుగా అందరి నీవా కాలువలు నీళ్లు లేక పోసిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు తీసుకొని వచ్చి కుప్పంలో ఉన్న భూములు తడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏ విధమైన ఉపేక్ష లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను ముందు చెప్పిన విషయాలన్నీ మీ అందరికి గుర్తున్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదైతే ప్రతిపక్షం అనేది ఉందో దానికి అసెంబ్లీలో పట్టుమని 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అలాంటి వాళ్ళు ఈరోజు మన నాయకుడి గురించి, మన నాయకుడి వ్యక్తిత్వం గురించి మాట్లాడే పరిస్థితులు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్త ప్రజలు, మేధావులు మీరు అందరూ గ్రహించాల. ఎందుకంటే ఎక్కడైనా కూడా పార్టీ యొక్క అధ్యక్షుడు క్రమశిక్షణతో ఉంటే ఆయన కింద పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా క్రమశిక్షణలో ఉంటారు. ముఖ్యంగా మా పార్టీలో ఎక్కడా లేని విధంగా, ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1,20,00,000 సభ్యులు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటే నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా. మా 1,20,00,000 మంది కార్యకర్తలు వెంట్రుక సమానం ఈరోజు మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కలిసి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉప్పు రాజుకి పనికిరాని నీ కార్యకర్తలు, మీ నాయకులు, మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. నిన్న నుంచి మీరు అందరూ చూస్తున్నారు, మీడియాలో కానీ సోషల్ మీడియా పేపర్లలో అంతా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంది, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంది, ఆయన క్యాలిబర్ ఏంది, ఆయన శక్తి ఏంది, ఆయన వయసు ఏంది. అలాంటి విజనరీ కలిగిన నాయకుని గురించి అంబటి రాంబాబు అని చెత్త వెధవ. అంబటి రాంబాబు అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం 85లో ఒకసారి ఎమ్మెల్యే పట్టుమని గెలిచాడు. మొన్న ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అతను ఒక బూతు ఎక్స్ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు, ఈరోజు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నా. అలాగే ఎవరైతే జోగి రమేష్ అని దొంగ మందు విషయంలో, దొంగ లిక్కర్ స్కామ్లు జైలుకు పోయి ఊచలు లెక్క పెట్టే వ్యక్తి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతున్నాం. మీ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే మీరు వాళ్ళను మందలించింటే ఈ పరిస్థితి వచ్చేదని అడుగుతున్నాం. దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్నట్టు ఆ వెధవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే అతని గురించి మళ్ళా పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆయన గురించి పరామర్శించడం ఎంతవరకు మంచిది అని అడుగుతున్నా. ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో పెద్ద చిన్న అనే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని మేము అడుగుతున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఒక పెద్ద మనిషి దగ్గర మేము పనిచేస్తున్నాం. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఎక్కడన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు మేము మంత్రి హోదాలో ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ పార్టీ యొక్క క్రమశిక్షణ దాటే పరిస్థితులు లేం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, ఎక్కడైనా చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి మనకొద్దు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పుకు ఈరోజు 11 సీట్లకు పరిమితమై ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా బెంగళూరులో దాక్కుండే పరిస్థితి వచ్చింది. అలాంటి తప్పులు మనం చేయకూడదు, మనం మంచిగా ఉండాలి. ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ రచ్చలు జరిగితే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారితే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని దిశానిర్దేశం చేసుకుంటూ 20 నెలలుగా కార్యకర్తలను, నాయకులందరినీ క్రమశిక్షణతో నడిపిస్తున్న మా నాయకుడు పందాలో మేము నడుస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెంచాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఎంత మటుకు సబబు అని మేము అడుగుతున్నాం. ఇప్పటికే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. ఏమన్నా ఉంటే ప్రజల్లోకి రాండి, ప్రజాపక్షాన పనిచేయండి. రేపు ఏదైతే 2 సంవత్సరాలు అవుతా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలకు రండి. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే హక్కు మీకుంది.
మీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ మీరు అసెంబ్లీలకు రారు, పార్లమెంట్లో మాట్లాడరు, ఎక్కడ ఏ విధమైన ప్రజాపక్షాన్ని పనిచేసిన పరిస్థితి లేదు. ఎంతసేపు మీరు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో అన్ని కాలేజీలను డెవలప్ చేద్దామని ఒక నమూనా తీసుకొని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని కోటి సంతకాలని చెప్పి దొంగ సంతకాలు పెట్టుకొని పోయి రాష్ట్రపతికి ఇచ్చే పరిస్థితులు నువ్వు ఉన్నావు. నువ్వు రాష్ట్రపతిని కలిసే పరిస్థితుల్లో కూడా లేవు, నువ్వు గవర్నర్ను కలిసే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు మన జనవరి 26వ తారీఖున ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ఉందో ఆ గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దావోస్ నుంచి వచ్చిన 2 గంటల్లోనే ప్రజాపక్షాన పనిచేసేదానికి డైరెక్ట్గా సెక్రటేరియట్కి పోయి పనిచేసే శక్తి సామర్థ్యం 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటే అది ఆయన స్టామినా, అది ఆయన క్యాలిబర్ అని చెప్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాం, ఇలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనెత్తితే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం. తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు, రేపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాతో పోరాడండి, పోటీతత్వం పెంచుకోండి. తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పెడితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది. తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్ల పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు. నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. 175 నియోజకవర్గాలుంటే ఈరోజు సుమారుగా మేము మా కూటమి ప్రభుత్వంలో కలిపి 11 మినహాయించి అన్ని సీట్లలో మేమే ఉన్నాం. ముఖ్యంగా ఏ స్థానాలైతే ఇన్ఛార్జీలుగా నియమించలేదో దాని మీద స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది ఉంటుంది. తప్పకుండా తమ్మలపల్లి నియోజకవర్గానికి అతి త్వరలోనే అక్కడ ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే స్థానిక జిల్లా వాడిని కాబట్టి నేను మంత్రిగా ఒకటే చెప్తున్నా, గత 20 నెలలుగా నా మంత్రి హోదాలో నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం తంబాలపల్లి వాళ్ళకి నేను పనిచేస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, కేవలం మంత్రులు ఉండే నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాలే కాదు, ఏ స్థానాలు పోటీ పడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన స్థానాలను కూడా బలోపేతం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలవాలి. అలాగే స్థానిక సంస్థల్లో మళ్ళా మనం పట్టు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అతి త్వరలోనే శుభవార్త వింటారు. తప్పకుండా అందరికీ ఆమోగ్యమైన, అందరికీ కలుపుకొని పోయే ఇన్ఛార్జి నియమించేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పనిచేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, తమ్మలపల్లి నియోజకవర్గ కార్యకర్తలు కూడా ఎవరి మాట వినొద్దండి, డీలా పడద్దండి మొట్టమొదటిగా. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కుప్పం ఇన్ఛార్జి, నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా నేను ఇన్ఛార్జు. 2.5 గంట కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కార్యకర్త పేరుతో వార్డు కాదు ఏదంటారు కింద బూత్ స్థాయిలో కూడా ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని దాని మీద అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితులు పార్టీ లేదు. ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎక్కడ డిపార్ట్మెంట్లో అయినా కూడా తప్పకుండా మీతో సహకరించేదానికి మన మండల క్యాడర్ ఉంది. అలాగే మన గ్రామ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఏకదాటిపై కలుపుకొని పోతాం. అలాగే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మీకు దగ్గరలో ఉండే మదనపల్లిని కూడా చేయడం మీ అందరికి కూడా మంచిదే. కాబట్టి తప్పకుండా మేము కూడా మంత్రులుగా ఉండే వాళ్ళం కూడా మా బాధ్యతగా తీసుకొని, నేను కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్పన్నారు, వారానికి ఒకసారైనా కూడా మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి జాయింట్ కలెక్టరు ఆర్డీఓ స్థాయిలో ఏ పనులున్నా కూడా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులమైనా కూడా మీకంటే తక్కువే. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం, కార్యకర్తల బలం మన పార్టీకే ఉంది. 6 నెలల ముందే మన సభ్యత్వ నమోదు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 1,20,00,000 సభ్యత్వాలంటే చిన్న విషయం కాదు. మనకు ఓట్లు ఉండేదా 4 కోట్ల ఓట్లు అయితే 1,25,000 సభ్యత్వాలు చేసినారు. మీరంతా మీ అందరి కష్టాన్ని ఎవరు మర్చిపోరు.
తప్పకుండా నాయకత్వం అంతా మీ మీదే చూపు ఉంటుంది. తప్పకుండా మీకోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారితో అతి త్వరలోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను చర్చించి తప్పకుండా వచ్చే 1 నెల లోపలే మీకు ఇన్ఛార్జ్ ప్రకటించేదానికి చర్యలు. జై రమణన్న. అట్లా చిత్తూరు జిల్లాకు అవకాశం ఇచ్చినట్లే అన్నమయ్య డిస్టిక్ కూడా మాకు అవకాశం ఇస్తారు ఆ సైకిల్. మొట్టమొదటిగా నిన్న ఒక్కరోజే 5,500 చిల్లర ఎలక్ట్రిక్ సైకిళ్ళు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్రారంభించడం జరిగింది. అది ఒక శాంపుల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కాబట్టి చిత్తూరులో ఇచ్చారు. దాని పక్కన ఉన్న అన్నమయ్య జిల్లాలో కూడా అతి త్వరలోనే ఇస్తున్నాం. ఎవరు ఎటువంటి అభిప్రాయ భేదాలు వద్దు. దానిలో కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది. అలాగే బ్యాంక్ సౌకర్యం కూడా కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సార్ నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి అనేది చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం చేతిలో ఉంటుంది, నాయకుని చేతిలో ఉంటుంది. మా ప్రాంతంలో మా ప్రజలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్ష నాకు ఉంది. 2-3 ఎగ్జాంపుల్ చెప్పంటే నేను చెప్తాను. విజయవాడ ఈరోజు రాష్ట్ర రాజధానిగా ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మచిలీపట్నం రాజధాని కృష్ణా జిల్లాకు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయో దానికి కూడా కాకినాడ రాజమండ్రి కాదు. మన పక్కలే ఉన్న తిరుపతి ఉంది. చిత్తూరు కింద ఉంది తిరుపతి. ఇప్పుడు 6 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల ముందు తిరుపతిని చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఏదో మాట మాట్లాడినాం వెనక్కి తీసుకున్నామని మాట వద్దు. ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం, మా ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తాం. అలాగే ఏ పార్టీ అయితే మనకు బీఫామ్ ఇచ్చి ఏ గుర్తుపైన మనం గెలిచామో ఆ పార్టీ యొక్క రుణం తీసుకుంటే ఆ పార్టీ యొక్క నాయకుని యొక్క పెద్ద మనిషి యొక్క మాట నిలబెట్టే హక్కు కూడా మనకు ఉంటుంది. కాబట్టి మనం నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ముందుకెళ్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కొన్ని, వాళ్ళకు కూడా నేను హితబోధ చేస్తున్నా. ఇక్కడ మన సొంత అజెండాలు వద్దు. ఈరోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత వేలాది మంది ఇక్కడికి వచ్చినారంటే ఏదో నన్ను చూసి రాలేదు, తెలుగుదేశం పార్టీ జెండాను చూసి వచ్చినారు. వ్యక్తులు ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మంత్రి అయినా కూడా అది ఒక పార్టీ వల్ల మంత్రి అయింటాను తప్పగా మండిపల్లి అజెండానో ఇంకో ఆయన అజెండా వద్దు. తెలుగుదేశం పార్టీ అజెండా, చంద్రబాబు నాయుడు అజెండా, గొడుగు కింద పనిచేద్దాం. సొంత అజెండాలు ఎక్కడొద్దు. ఎక్కడ క్రమశిక్షణ తప్పే పరిస్థితి వద్దు. మనం అందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఉంటున్నాం.